హలో ఫ్రెండ్స్, చాలామంది మన వాళ్ళకి దూర బంధువులకు కానీ దూర పరిచయాలు వాళ్ళకి ఒక్కసారికి అప్పుడప్పుడు మన మీద ప్రేమ వస్తుందండి. మనం ఈ మధ్యలో ఎన్నో డిస్టర్బెన్స్లో ఉంటాం, అప్పుడెప్పుడు పలకరించరు, అందరు తమాషా చూస్తూ ఉంటారు. మరి అవతల పక్క నుంచి యువతల పక్క నుంచి ఏదో పక్క ఇటు కొంచెం ప్రశాంతంగా బతుకుతున్నాలి, వీళ్ళు మళ్ళీ డిస్టర్బెన్స్ చేయాలనుకుంటారో తెలియదు. ఒక వ్యక్తి నాకు కలిశాడండి. అసలు మన సంబంధం, మన కుటుంబం, మా అమ్మాయి మ్యారేజ్కి పిలవలేదు, మా అమ్మ చచ్చిపోయినప్పుడు ఎవరు రాలేదు, మేము ఎప్పుడో దూరం కట్ అయిపోయిన బంధుత్వాలు అవన్నీ. పరిచయం ఉన్నట్టుగా వాళ్ళు పలకరించి మన మీద ప్రేమ ఉన్నట్టుగా అమ్మాయి సంగతి అలా ఉంచితే అలా ఏదో ఒకటి చేయండి అని అన్నారు. మా సమస్యలు లోతులో నీళ్ళలో మునిగోడికి ఆ లోతు తెలుసు. మేము ఆల్రెడీ మోసపోయి చిక్కుని ఇబ్బంది పడి మేము ఉన్నాము. మా రపారం మేము ఏదో ప్రశాంతంగా బతుకుతున్నాము. మమ్మల్ని కలిగి మళ్ళీ బాధ పెట్టడం తప్ప నుంచి ఏమన్నా ఉందా? కందకలేని తర్వాత కత్తిపేటకి ఎందుకు? మా అమ్మాయికి సమస్య లేదు, హాయిగా ఆమె ఏదో స్కూల్కి పోతున్నాం, పని ఆమె చేసుకుంటుంది. మేమేదో మా అమ్మ చచ్చిపోయిన కానీ కష్టపడి పని చేసుకుని బతుకుతున్నాం. అంతకుముందంటే ఆమె కాస్త కొస్త డబ్బులు ఇచ్చింది కాబట్టి ప్రశాంతంగా బతికే మా మీద మళ్ళా వెళ్ళేస్తే పని పడగలు తీసుకొచ్చి మా నెత్తిని పెడితే మేము ఏడదాకాలి.